ఫస్ట్ క్వశ్చన్, బ్లూంబర్గ్ బిలియనీర్స్ నివేదిక ప్రకారం ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచినది ఎవరు? ఆన్సర్ గౌతమ్ అదానీ. ఈయన ప్రపంచవ్యాప్తంగా అయితే 19వ స్థానంలో ఉన్నారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు వచ్చేసి ఎలన్ మస్క్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో యాంటీ డోపింగ్ కార్యకలాపాలను అరికట్టడానికి సిబిఐ మరియు వాడా సంయుక్తంగా ప్రారంభించిన ఆపరేషన్ ఏది? ఆపరేషన్ ఆప్లిమ్. వాడా అంటే వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ. ఇది 1999లో స్థాపించబడింది. దీని హెడ్ క్వార్టర్ వచ్చి మోంట్రియల్, కెనడాలో ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ పెడుతూ ఉంటాం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ కాలేయ దినోత్సవం ఎప్పుడు నిర్వహించారు? ఆన్సర్ ఏప్రిల్ 19. దీని థీమ్ వచ్చేసి సాలిడ్ హ్యాబిట్స్, స్ట్రాంగ్ లివర్. తరచూ ఎగ్జామ్స్లో అడిగే ప్యాటర్న్ విధంగా మేము క్వశ్చన్స్ డిజైన్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 15వ యూరోపియన్ గర్ల్స్ మ్యాథమెటికల్ ఒలింపియాడ్లో భారత్ తరపున మొదటి స్వర్ణం ఎవరు గెలిచారు? ఆన్సర్ వచ్చేసి శ్రేయా ముందాండా. రజతం అయితే సంజన. కాంసం వచ్చేసరికి శివాని గారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల 4 రోజుల భారత్ పర్యటనకు వచ్చిన ఆస్ట్రియా దేశ ఛాన్సలర్ ఎవరు? ఆన్సర్ డాక్టర్ క్రిస్టియన్ స్టాకర్. మీకు ఇంకా మంచి మంచి క్వశ్చన్స్ అనేవి ఎప్పటికప్పుడు వీడియో ద్వారా మీకు అందిస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర మంత్రి మండలి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన 3 పథకం ఎప్పటి వరకు పొడిగించింది? 2028 వరకు పొడిగించారు. అలాగే దీని బడ్జెట్ వచ్చేసి 83,977 crores దీనికి కేటాయించారు. అలాగే ఈ స్కీమ్ అనేది 2000లో స్టార్ట్ చేశారు. ఇంకా చాలా స్కీమ్స్ ఎక్స్టెండ్ అయినాయి. ఎగ్జాంపుల్ అటల్ పెన్షన్ యోజన స్కీము 2030 నుంచి 31 వరకు పొడిగించారు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల కేంద్రం ఏర్పాటు చేసిన ఏఐ గవర్నెన్స్ అండ్ ఎకనామిక్ గ్రూప్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అశ్విన్ వైష్ణవ్. ఏఐ చట్టాన్ని చేసిన మొదటి దేశం ఏంటంటే సౌత్ కొరియా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో తెలియజేయండి. నెక్స్ట్ క్వశ్చన్, దేశీయ ఆటగాళ్ళ కోసం ప్లేయర్ కాంట్రాక్ట్ సిస్టమ్ అమలు చేసిన మొదటి రాష్ట్ర క్రికెటర్ సంఘం ఏది? ఆన్సర్ ముంబై క్రికెటర్ అసోసియేషన్. మా ఛానల్ని లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, 2026 హార్వర్డ్ సౌత్ ఏషియన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని ఎవరు అందుకున్నారు? ఆన్సర్ సయానీ గుప్తా. ఈ క్వశ్చన్స్ అనేవి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి. నెక్స్ట్ క్వశ్చన్,
సిఏపిఎఫ్ మొదటి ఉన్నత స్థాయి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తున్నారు? ఆన్సర్ నరేంద్ర మోడీ. సిఏపిఎఫ్ అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్. ఈ సమావేశం ముఖ్య లక్షణం ఏమిటంటే భారతదేశ అంతర్గత భద్రత. సిఏపిఎఫ్ మొదటి ఉన్నత సమావేశం మే 2026 న్యూఢిల్లీలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ అంతర్గత భద్రత కోసం డిఆర్డిఓ అభివృద్ధి చేసిన ఏఐ శాటిలైట్ ఇమేజింగ్ సిస్టమ్ పేరు ఏమిటి? ఆన్సర్ ప్రజ్ఞ. డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఇది వచ్చేసి 1958లో స్థాపించారు. దీని హెడ్ క్వార్టర్ వచ్చి న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, 2026 ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ పురస్కారం ఎవరికి వచ్చింది? డాక్టర్ సిహెచ్ శ్రీనివాసరావు. అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ వచ్చేసి వైస్ ఛాన్సలర్ సిహెచ్ శ్రీనివాసరావు గారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ అండ్ రష్యా మధ్య జరిగిన RALOS ఒప్పందం పూర్తి స్థాయిలో ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? 2026 ఏప్రిల్ 20 నుంచి రావడం జరిగింది. దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే రెసిప్రోకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్స్ సపోర్ట్. నెక్స్ట్ క్వశ్చన్, 2026 గోల్డ్ మ్యాన్ పర్యావరణం పురస్కారం ఎంతమందికి సంయుక్తంగా లభించింది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 6. ఇది భారతదేశంలోనే మొదటి మేధా పట్కర్ 1992లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, భారతదేశ అధ్యక్షతన బ్రిక్స్ అకాడమిక్ ఫోరం మొదటి సమావేశం ఎక్కడ జరిగింది? కరెక్ట్ ఆన్సర్ న్యూఢిల్లీలో జరిగింది. ఇది 18th ఎడిషన్. దీని యొక్క థీమ్ కూడా మీకు ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తుంది చూడండి. బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్. నెక్స్ట్ క్వశ్చన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.